పేరుకు ప్రజాపాలన కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇళ్లలో ఒకరి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5గురు మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. మీరు ఏ పత్రికనే తీసుకోండి పైసా, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు, బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. ఇవాళ మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనకు కనబడతలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినవి అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అట ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి
ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది.